అందరికీ నమస్తే అండి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. ఆయన బెంగళూరు సమీపంలోని ఒక రిసార్ట్లో కాస్త రిలాక్స్గా ఉన్నప్పుడు ఆయన పోలీసులు పట్టుకొని కోర్టుకు తరలిస్తే కోర్టు అతన్ని వచ్చే నెల 9వ తేదీ వరకు రిమాండ్ విధించింది. సో అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు దాదాపుగా 55 రోజుల నుంచి పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకుంటూనే ఉన్నారు. మ్యాక్సిమం ఆయన అరెస్ట్ అవ్వకుండా చూడడానికి తనకున్న న్యాయపరమైన హక్కులు, చట్టపరమైన హక్కులన్నీ వాడుకున్నారు, కానీ అన్ని చోట్ల ఫెయిల్ అయ్యారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు, హైకోర్టు ఇవ్వలేదు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు, సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇవ్వలేదు. సో దాంతో అతను అరెస్ట్ అవ్వక తప్పనిసరి. ఇంకా ఎంతకాలం తప్పించుకున్నా కోర్టులో అతనికి బెయిల్ ఇవ్వలేదు కాబట్టి అరెస్ట్ అవ్వాల్సిందే. పోలీసులేమో అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. సో ఇంకెంతకాలమైనా ఆయన బయట ఉంటాడు తప్పించుకొని. సో అందుకే అప్పటికి మ్యాక్సిమం ట్రై చేసినట్టున్నాడు. మేబీ గవర్నమెంట్ వచ్చే వరకు తప్పించుకోవాలని చూశారో ఏం చేశాడో, కానీ చివరికి పోలీసులు అయితే కనిపెట్టి నేను సాయంత్రం అతన్ని తీసుకొచ్చారు. ఇందుకే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద నమోదైన కేసు ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన నియోజకవర్గంలో పొదలకూరు అండ్ సైదాపురం ఆ ప్రాంతాల్లో క్వాడ్జ్ అక్రమ మైనింగ్కు పాల్పడ్డారు అని, అక్రమ మైనింగ్ చేసి 100 కోట్లు స్వాహా చేశారు అని, అలాగే అక్కడ పేలుడు పదార్థాలు ఎటువంటి అనుమతి లేకుండా పేలుడు పదార్థాలు వాడారు, దానికి కొంతమంది గిరిజనులు ఆ క్వారీయింగ్ మీద కంప్లైంట్ పెడితే వాళ్ళని బెదిరించారు అని, ఇలా రకరకాల అభియోగాల మీద అతని మీద కేసులు నమోదయ్యాయి. ఇది మామూలు విషయంగా అయితే కాదు. నెల్లూరు జిల్లాలో క్వాడ్జ్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా దోపిడీ జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతోంది. ఇప్పుడేమీ కూటమి ప్రభుత్వం వచ్చాక సవ్యంగా జరుగుతుందని నేనేమీ చెప్పట్లా. ఇప్పుడు కూడా ఒక పెద్ద హ్యాండ్, ఒక 2-3 నాయకులు కలిపి తలా కొంత లెక్క తీసుకొని పెద్ద స్థాయి నాయకులు అంతా వాటాలు వేసుకున్నారు. సో ఇప్పుడు కంటే గత ప్రభుత్వం ఎప్పుడు ఎక్కువ జరిగిందా, ఇప్పుడు ఎక్కువ జరిగిందా అంటే చెప్పలేం. అదే అవినీతే, ఇదే అవినీతే. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి అది సక్రమం, వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి అది సక్రమం. రేపు పొద్దున్న వైసీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు జరుగుతున్న దాన్ని వాళ్ళు తవిదేస్తారు కాక దాన్ని ఎవరు కాదనరు, దాన్ని ఎవరు తప్పుపట్టరు. ఎవరి రాజకీయం వాళ్ళది, ఎవరి అవినీతి వాళ్ళది. అయితే ఇక్కడ అనుమతి లేకుండా పేలుడు పదార్థాలు వాడడం అండ్ గిరిజనులను బెదిరించడం ప్రధానమైన అభియోగాలు అన్నమాట. అయితే నెల్లూరు జిల్లాలో వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం కేవలం క్వాడ్జ్ ఒక్కటే కాదు, క్వాడ్జ్ ఒక 3-4 నియోజకవర్గాల్లో విస్తరించింది. అందరికీ జేబులు బాగానే నింపింది. ముఖ్యంగా ఒక మాజీ మంత్రి గారు భారీగా వెనకేసుకున్నారని, ఈయన కూడా ఈ 2 మాజీ మంత్రులు, నెల్లూరు జిల్లాకు చెందిన 2 మాజీ మంత్రులు కూడా భారీగా వెనకేసుకున్నారనేది ప్రధాన అభియోగం. వాళ్ళతో పాటు మరో నాయకుడు, వీళ్ళిద్దరితో పాటు ఈ నెల్లూరు జిల్లాలోనే అటువైపు గూడూరు అటు సైడు సిలికా శాండ్ ఉంటుందండి. అది కూడా చాలా వాల్యుబుల్. దాన్ని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మొదటి 3 ఏళ్ళు కూడా ఆ జిల్లాకు చెందిన ఒక 2 నాయకులకు అప్పచెప్పారు. తర్వాత 2 ఏళ్ళు, ఎన్నికలకు ముందు చివరి 2 ఏళ్ళు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న ఒక నాయకుడికి అప్పచెప్పారనమాట. అతను దాని మీద భారీగా వెనకేసుకున్నాడు. ఇలా నెల్లూరు జిల్లాలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భారీగానే అక్రమాలు జరిగాయి. సో ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ప్రస్తుతానికైతే ఇవి నాన్ బెయిలబుల్ సెక్షన్లే. అప్పుడే బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు, కొంచెం సీరియస్ కేసే ఉంది. సో ఈ ఓవరాల్ వ్యవహారంలో ఇప్పుడు ఏం జరుగుతోంది అనేది కూడా చాలామంది అడుగుతున్నారు. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కేవలం ఇదేనా ఆరోపణలు, ఇంకా ఏమైనా ఉన్నాయా అనేది చూసుకుంటే, మేబీ ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద ఫోర్జరీ సంతకాలు చేశారనే అభియోగాలు ఉన్నాయి. అంటే గతంలో ఎప్పుడు 2019కు ముందు దాని మీద అప్పట్లోనే సోమిరెడ్డి గారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేస్తే కేసు దర్యాప్తు జరుగుతున్న క్రమంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి అవ్వడానికి ముందు అక్కడ కోర్టులో దొంగతనం జరిగి ఆ కేసుకు సంబంధించిన పత్రాలు, డాక్యుమెంట్స్ కొని చోరీ జరిగాయి. ఆ కేసు నెల్లూరు పోలీసులు అప్పట్లో దర్యాప్తు చేశారు, కానీ అంత సీరియస్గా పట్టించుకోవాలి. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉంది, ప్లస్ అక్కడ నేరారోపణలు ఎదుర్కొంటున్నది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, కోర్టులో విచారణ ఎదుర్కొంటుంది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. సో అప్పుడు ఆయన మంత్రి కావాల్సిన వ్యక్తి, పార్టీలో కీలకమైన వ్యక్తి, ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి కాబట్టి అప్పుడు పోలీసులు పెద్దగా సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆ కేసును తిరగేసే అవకాశం ఉంది. అసలు ఆ రోజు కోర్టులో ఏం జరిగింది, ఎవరు దొంగతనం చేశారు, ఆ కేసుని ఎందుకు నీరుగార్చారు, ఆ డాక్యుమెంట్స్ నిజంగా దొంగతనం జరిగిందా లేదా, జరిగితే ఏమైంది అనేది ఇప్పుడు కొంచెం తెర మీదకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తెర మీదకి తీసుకురావడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అప్పటి సీసీటీవీ ఫుటేజ్లు ఇప్పుడు దొరుకుతాయా? ఇవన్నీ కష్టమే, కానీ ఇది ఒక కేసుగా ఉంటుంది అంతే. ఇది న్యాయ చరిత్రలో, పోలీస్ చరిత్రలో ఇది మరో కేసుగా మిగిలిపోతుంది తప్ప మేబీ సొల్యూషన్ దొరుకుద్దా లేదా అనేది అయితే చెప్పలేం.